బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఈ రాబోయే ఆదివారం నాడు ఆయుష్మాన్ హాస్పిటల్లో కీళ్ళ నొప్పిల పైన ఒక మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, కీళ్ళ నొప్పులు అనే చిన్న విషయం కదా అని కొన్నిసార్లు పలు సందర్భాలలో జనాలు విస్మరించే అవకాశాలు ఉన్నాయి. కానీ కీళ్ళ నొప్పులు వయసుతో పాటు అరిగిపోయిన తర్వాత కీళ్ళ నొప్పులు రావడం ఒకటైతే చిన్నపిల్లలలో కీళ్ళ నొప్పులు ఉంటాయి, మధ్య వయసు వాళ్ళకు ఉంటాయి, యంగ్ అండ్ అడల్సెంట్స్ ఉంటారు. దీనికి పలు కారణాలు మనం కొన్ని విషయాలు కనుక చర్చిస్తే దాంట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక కీళ్ళ వ్యాధి ఉంటుంది. బహుశా మనం చూసుంటాం, వాళ్ళకి మొత్తం జాయింట్స్ అన్నీ వికృత రూపం దాల్చే అవకాశం ఉంటుంది అన్నట్టు విస్మరిస్తే మందులను. అతి తొలి దశలను వాటిని పట్టుకొని వాటికి వైద్యం చేస్తే చక్కటి వైద్యం. ఏ కీళ్ళ నొప్పులు పైన మనం శ్రద్ధ పెట్టాలంటే పొద్దున లేవగానే మనకు ప్రతి ఒక్క కీలు టైట్గా ఉండి ఒక గంట తర్వాత అవి రిలీజ్ అయ్యి సాయంత్రం అసలు నొప్పులు లేకపోతే ఈ నొప్పులు నెట్టి పరిస్థితిలో మరొకసారి చెప్తున్నా, పొద్దున లేచినప్పుడు బెడ్ నుండి కింద కూడా కాలు పెట్టలేని పరిస్థితి వస్తుంటుంది. ఒక గంట తర్వాత అవి రిలీజ్ అయ్యి సాయంత్రం వరకు నొప్పులని పోతాయి. ఈ నొప్పులను అస్సలు నమ్మద్దు. ఎవరికైతే మూత్రంలో మంట ఉంటుందో, నోట్లో పుండ్లు అవుతాయో, ఏళ్ళు వాస్తాయో, ఈ కీళ్ళ నొప్పులు కూడా మంచిగా కావు. సో ఎనీహౌ, సమాజం యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న సేవ ఆదివారం నాడు మా ఆయుష్మాన్ హాస్పిటల్లో ఒక ఫ్రీ క్యాంపు కీళ్ళ నొప్పుల పైన ఒక అవగాహన సదస్సు చేస్తున్నాం. హోప్ మీరందరూ, ఐ విష్ యూ ఆల్ యూటిలైజ్ ది సర్వీసెస్. థ్యాంక్ యూ ఆల్. ఆ దశలు ఉంటాయి ముఖ్యంగా. సో మొదటి దశలో మనం గొర్రెలు వాడుకొని తగ్గించుకోవచ్చు. లాస్ట్ దశలో ఏంటంటే మోకాలు మార్పిడి చేసుకోవాలి. ఈ మధ్యలో ఏదైతే ఉంటుందో మనం పిఆర్పి కానీ స్టెరాయిడ్ ఇంజెక్షన్ కానీ తీసుకొని దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ ప్రతి మోకాలు నొప్పికి అయితే నొప్పి గోళీ అనేది సొల్యూషన్ కాదు. చాలామంది మన రూరల్ ప్రాంతంలో ఏం చేస్తారంటే ప్రతి మోకాలు నొప్పి ఉంటే గోళీ వేసుకొని లాస్ట్ అరిగేదాకా తెచ్చుకుంటారు. కానీ వీళ్ళు మోకాలు మార్పిడి చేసుకునేంత అయితే వాళ్ళు పెట్టుకోలేరు డబ్బులు. సో దాని స్థాయి బట్టి, తీవ్రత బట్టి డాక్టర్ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. దానికోసం మేము పెట్టేది క్యాంప్. సో మేము ఆదివారం 23 తారీఖు పెడుతున్నాం క్యాంప్. ఈ క్యాంప్లో ఏమేమి చూస్తున్నారు సార్? టెస్టులు ఏమేమి చేస్తున్నారు మీరు? మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి చూసి ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే తీవ్రత బట్టి వాళ్ళకి ఏమో ట్రీట్మెంట్ అవసరం పడుతుందో మేమైతే చెప్పగలుగుతాం. దీంట్లో ఎట్లా అన్నట్టు అమౌంట్ ఏమైనా ఉంటుందా మళ్ళీ తర్వాత ఎక్స్రే కానీ? దాని 50 రూపాయలకి కన్సల్టేషన్ ప్లస్ ఎక్స్రే. ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళ తీవ్రత బట్టి చెప్పగలుగుతాం. మందులు అయితే వాళ్ళే కొనుక్కోవాలి. ఏమున్నా కూడా వాళ్ళు ఓన్లీ మాత్రం ట్రీట్మెంట్ వరకు కన్సల్టేషన్, నా కన్సల్టేషన్ ప్లస్ ఎక్స్రే అయితే 50 రూపాయలు కలిపి చేస్తాం. ఇక వాళ్ళ తీవ్రత బట్టి ఏమైనా అవసరం పడుతుందా మందులు అనేది దాన్ని బట్టి ఉంటుంది.